ఈ దేశంలో షరియా చట్టాలు అమలు కావాలి. ఈ దేశంలో బహుభార్యత్వం ఉంటే తప్పేంటి? మా మతాచారాల ప్రకారం మేము చేసే దాంట్లో జోక్యం చేసుకోవద్దు. ఇట్లాంటి ఇదివరకు ఉండేది. అవునవును వాళ్ళ ముస్లిం సంప్రదాయం వాళ్ళకి వదిలేయాలయ్యా అని రాజకీయ పార్టీలు మాట్లాడుతుండే. కానీ భారతీయ జనతా పార్టీ అధికారంలోకొచ్చాక వాటిట్లలో ప్రశ్న ప్రారంభమైంది. ఒకప్పుడు హిందూ సంప్రదాయాల పట్ల ఎట్లాంటి ప్రశ్నలో అట్లాగే బహుభార్యత్వం మీద ప్రశ్న, త్రిపుల్ తలాక్ మీద ప్రశ్న, ముస్లిం ఆడపిల్లల మీద చర్చ ఏది వాళ్ళ స్వతంత్రత మీద చర్చ ఇవన్నీ గూడా జరగటం ప్రారంభించింది. దాంతో వీళ్ళు డిఫెన్స్‌లో పడ్డారు. ఇప్పుడు అర్జెంట్‌గా అఫెన్స్‌లోకెళ్ళాలంటే ఈ డిఫెన్స్‌లోకి నెట్టినటువంటి మోడీని, బీజేపీని గద్దె దించాలి. ఇలా దించాలంటే ఎన్నికల్లో అందరూ సంఘటితమవుదాం అనుకున్నారు. అయినా అది విఫలమయ్యింది. 2019లో కూడా మోడీ అధికారంలోకి రావడం ఒక ఎత్తైతే, మొన్నటిసారి ఇక రైతుల పేరుతో ఉద్యమాల వెనకాల వీళ్ళున్నారు. అట్లాగే సీఏఏ ఉద్యమాల వెనకాల వీళ్ళున్నారు. ఇట్లాంటి ఉద్యమాల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను సృష్టించడంలో ముస్లింలకి తోడు క్రైస్తవ, దళిత పోలరైజేషన్ క్రియేట్ చేసి మహారాష్ట్ర లాంటి చోట్ల భారతీయ జనతా పార్టీ సీట్లు తగ్గించడం, ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల బీజేపీ పార్లమెంటరీ సీట్లు తగ్గించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ పరిణామమే 303 సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 240కి పడిపోయింది. 370కి పైగా సీట్లు ఉన్నటువంటి ఎన్డీఏ 293 దగ్గర ఆగిపోయిన పరిస్థితి. ఇప్పుడు కొత్త ఎత్తుగడ ఏంటంటే ఆ ఉద్యమాలకి కాలం చెల్లింది కాబట్టి ఇప్పుడు వాంగ్‌చుక్కుని తీసుకొచ్చి ముందు పెట్టే ఉద్యమం, కాక్రోచుల ఉద్యమానికి కావలసిన ఆహారము, తగినటువంటి ద్రవాలు ఇవన్నీ సప్లై చేస్తున్నటువంటిది ముస్లిం పెద్దలే. ముస్లింలకు సంబంధించిన ప్రత్యక్షంగా సప్లై చేస్తున్నాడు జునైద్ అనేటటువంటి వ్యక్తి. అతనికి ఫండింగ్ ఇస్తుంది ముస్లిం సామాజిక వర్గం వాళ్ళే. అక్కడే ప్రత్యేకించి నమాజులు చేయడం ద్వారా అదొక అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విషయంగా తీసుకొస్తున్నారు. క్రమంగా ఢిల్లీలో పరిణామాలు చకచకా మారుతున్నాయి. ముస్లింలు ఒక సంఘటితమైనటువంటి వ్యూహాన్ని మేధావులు రూపొందిస్తుంటే ఆచరణలో గ్రౌండ్ లెవెల్‌లో వాళ్ళ విధానాలు, ఆలోచనలకు అనుగుణంగా వెళ్ళడానికి సిద్ధపడుతున్నారు.